యేసుక్రీస్తు నామమున శుభములు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి మనమందరము సజీవులుగా ఉండి ఆయన వాక్యంలోని శ్రేష్టమైన మూల్యమైన సంగతులను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడువక మన ఎడల కృప చూపుతున్నాడని, మరి దినదినము ఆయన కృపలో వర్ధిల్లానని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో మరి ఒక యూదా రాజు గురించి నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. ఆ యూదా రాజు హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజు అమ్మోజు కుమారుడు. యూదా దేశానికి రాజుగా మరి పరిపాలించినటువంటి వాడు. యెహోవా దేవుని యందు మరి నమ్మిక ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజుగా మరి ఆయన ఉన్నాడని మీతో మనవి చేస్తున్నాను. హిజ్కియా గారు మరి యూదాకు రాజుగా 25 సంవత్సరాలు ఏట మరి తన యొక్క పరిపాలన ప్రారంభించాడు. తాను దాదాపు 29 సంవత్సరాలు యూదా ప్రజలందరికీ మరి రాజుగా పరిపాలన చేసినట్టు తెలుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అయితే ఈ యొక్క యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం మొదటి 8 వచనాలు మరియు 2వ రాజులు 20వ అధ్యాయం మొదటి 11వ వచనాల్లో చూస్తే మరి ఆయన ఒక ప్రార్థనాపరుడైనటువంటి రాజుగా వ్యక్తిగా కూడా ఉన్నట్లు మనం చూడగలం. ఇక్కడ తాను రాజుగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో మరి యెషయాలో 38వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము మరి ఆయన గురించి ప్రవక్త ద్వారా నీవు మరణము పొందుచున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకోమని అన్నప్పుడు, ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి కన్నీళ్లు విడిచినటువంటి విషయాన్ని, తద్వారా జరిగిన అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి హిజ్కియా మరి అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. అంతేకాకుండా దేవుని హత్తుకొని వెనక తీయక వెంబడించిన వాడుగా మనం చూడగలము. మరి దేవుని వాక్కులను అనుసరించిన వాడుగా ఆయన హిజ్కియా ఉన్నందున దేవుడు అతనికి తోడుగా ఉండి మరి ఆయనకు విజయాలు ఇచ్చినట్లుగా చూడగలం. అంతేకాకుండా మరి దేవుడు ఫిలిస్తీన్లపై మరి హిజ్కియా రాజుకు విజయం ఇచ్చినట్లు 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో చూస్తాం. క్రీస్తు ప్రియమైన వారిలో దేవుని దృష్టిలో అతడు పూర్ణముగా నీతిని అనుసరించిన రాజుగా ఉన్నాడు. ప్రియులారా, అంతేకాకుండా మరి అతడు రాజుగా ఉన్నప్పుడు ఆయన పాలనలో యెహోవా దేవుని మందిరమును తెరిచి వాటిని బాగు చేసి మరి లేవీయులు మందిరములో సేవ చేయనట్లు, వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకునేటట్లు ఆదేశించాడు. ఇక్కడ మరి మందిర సంబంధమైన సేవ చేయడానికి మరి ఈ యొక్క లేవీయులను పురికొల్పినట్లుగా వారికి ఆదేశాలు ఇచ్చినట్లుగా మనం చూడగలం. అంతేకాకుండా మరి పరిశుద్ధమైన స్థలంలో నిషిద్ధమైనటువంటి వస్తువులు తొలగించాడు. మరి యూదా రాజు మరి హిజ్కియా కంటే ముందున్నటువంటి రాజులు ఆ యొక్క మందిరమును, పరిశుద్ధమైన స్థలంలో నిషిద్ధమైనటువంటి వస్తువులు, ఆయా దేవతల విగ్రహాలు, మరి ఉన్నత స్థలాలు ఉన్నటువంటి వాటిని తొలగింపచేసి మరి అన్ని దేవతారాధనను తొలగించినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజంగా మరి దేవుడు పరిశుద్ధుడు. మరి మరి విగ్రహం లోకంలో వట్టిది కాబట్టి మరి ఆ యొక్క విగ్రహాలను పూజించవలసిన అవసరం లేదని ఆ యొక్క అన్య దేవతలను తొలగించినట్లుగా ఆయన
మరి యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్లు మనం చూడగలం. అంతేకాకుండా మరి లేవీయులైనటువంటి వారు పరిచర్య చేయుటకు ఏర్పరచబడిన వారు కాబట్టి మరి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించినట్లును మందిర సంబంధమైన సేవ చేయనట్లును మరి వారిని ఏర్పాటు చేయడము జరిగిందని మీతో మనం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు ఇక్కడ చూస్తే మనము ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మరి హిజ్కియా గారు మందిరంలో నిషిద్ధమైన వస్తువులను తొలగించినట్లు మన జీవితంలో కూడా మరి దేవునికి ఇష్టంగా జీవించడానికి కోసం అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, దూషణలు, కక్షలు మరి మన జీవితంలో తొలగించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి హృదయం మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగల వాడేవాడని ఇర్మియా రాశారు. కాబట్టి ఆ మోసకరమైన హృదయంలో ఇలాంటి అసూయలు, ద్వేషములు, కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివన్నీ మానవ జీవితంలో గర్వము ఉంటాయి. వాటిని మొట్టమొదటిగా తొలగించుకోవాలి. అంతేకాకుండా మరి దేవుని కంటే మరి మనం ఏది ఇతర దేవతలను పూజించడానికి వీల్లేదు. ఇంకా విచిత్రం ఏమంటే, క్రైస్తవులు ఈనాడు విగ్రహాలను పూజించరు, కానీ మరి మనము దేవుని కంటే దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది ఒక విగ్రహమే అవుతుందని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి క్రైస్తవులు, మరోసారి చెప్తున్నా, విగ్రహాలను పూజించరు, కానీ వారి జీవితంలో కూడా మరి ధనము ఒక విగ్రహం కావచ్చు, ఒక వ్యక్తి, ఆస్తి, అంతస్తులు, ఇవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తామో అది ఒక విగ్రహం అవుతుంది. దేవుని వాక్యంలో ఒక చోట హృదయాలలో విగ్రహం కలిగిన వారనే మాట రాయబడింది. హృదయాలలో ఏంటి విగ్రహాలు ఉండడం అంటే, చాలాసార్లు మరి మనుషులు తెర మీద కనిపించే ఒక సెలబ్రిటీని ప్రేమిస్తుంటారు. ఇంట్లో వాళ్ళని ప్రేమించరు, బయట వాళ్ళని ప్రేమించడానికి వాళ్ళు చాలా మరి ఆతురతతో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. మరి దేవుని కంటే కూడా ధనాన్ని ప్రేమిస్తారు, మరి అధికార కాంక్ష, అంతేకాకుండా మరి ఒక పదవీ కాంక్ష. కాబట్టి అంతస్తుల కోసము పాకులాడుతూ దేవునికి దూరమైనటువంటి వారు మరి ఉన్న లోకంలో మరి హిజ్కియా నిషిద్ధ వస్తువులను, విగ్రహాలను తొలగించినట్లు మన హృదయాల్లో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించాల్సినటువంటి వారమైంటున్నాం. అంతేకాకుండా 2వ రాజులు 18-13 వచనాలలో, 19వ అధ్యాయం 1-4 వచనాలు చూస్తే, ఆ రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరంన యుద్ధము చేయుటకు మరి అష్షూరు రాజు సెనహరీబు అనేటటువంటి రాజు వచ్చినప్పుడు, మరి అతడు, అంతేకాకుండా సెనహరీబు అనేటటువంటి అష్షూరు రాజు మరి యూదా రాజ్యం పైన యుద్ధానికి చేయడానికి వస్తూ ఒక లేఖ రాస్తూ మరి వారిని భయభ్రాంతులుగా చేయడానికి ప్రయత్నించినప్పుడు మరి తాను తన వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రార్థించాడట. నిజానికి అంతేకాకుండా తాను తన సేవకులు మందిరమునకు వెళ్ళి మరి ఆ అష్షూరు రాజు సైనికులు పంపించినటువంటి లేదా వాళ్ళ అధ్యక్షుడు పంపించినటువంటి ఆ యొక్క లేఖను మరి తీసుకొని వెళ్ళి యెహోవా మందిరములో మరి తాను తన యొక్క సేనలో ఉన్నటువంటి తన ప్రజలతో కొందరితో కలిసి, ముఖ్యులతో కలిసి దేవుని మందిరములో, దేవా, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నన్ను మీరే రక్షించాలి, నా రాజ్యాన్ని కాపాడాలని దేవుణ్ణి ప్రార్థించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి యెషయా ప్రవక్త దగ్గర కూడా మనుషులను పంపి, సేవకులను పంపి యూదా ప్రజల కోసం, ఆ రాజ్యం కోసము అత్యధికముగా హెచ్చుగా ప్రార్థించాలని ఆయన మరి ప్రవక్తను కూడా వేడుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఆమోజు కుమారుడైన హిజ్కియా రాజు మరి కేవలం దేవుని యందు భయభక్తులు గలవాడు మాత్రమే కాకుండా ప్రార్థనాపరుడైనటువంటి రాజు అని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి మరి యొక్క ప్రార్థన గురించి మరి యెషయా గారు కూడా ఏమంటారంటే, యెహోవా లోకమందున్న నీవే అద్వితీయ దేవుడమైన యెహోవావని
సమస్తమైన జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించము. నిజానికి ఇది యెషయా ప్రవక్త రాసినటువంటి 37వ అధ్యాయంలో హిజ్కియా గురించి రాసినటువంటి విషయమని మీతో మనవి చేస్తున్నాను. అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయన అద్వితీయ దేవుడని, ఆయన యెహోవా అని సమస్తమైన జనులు తెలుసుకునేటట్లు దేవా మీరే మమ్మల్ని రక్షించాలని ఆ దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వేడుకొని ఆయనందు ప్రగాఢ విశ్వాసం ఉంచినటువంటి మరి రాజు అని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి ప్రార్థన అనేటువంటిది మరి దేవునికి మనుషులకు మధ్య మరి యేసుక్రీస్తు మధ్యవర్తి. అయితే యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థించినప్పుడు అది దేవుని సన్నిధిలో చేరుతుంది. మరి మన యొక్క ఆ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ హిజ్కియా ఆ విధంగా అష్షూరు రాజు అయిన సెనహెరీబు నుండి విడిపించమని ప్రార్థన మరి చేసినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థనను అంగీకరించినట్లు మనం చూడగలం. నిజానికి దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ చేస్తాడు. హిజ్కియా రాజు ఆయన ప్రజలు చేసినటువంటి ప్రార్థన విని దేవుడు తన దూతను రాత్రివేళ అష్షూరు దండుపేటలోనికి పంపినప్పుడు అది రాత్రివేళ 185,000 మంది అష్షూరు సైన్యాన్ని చంపివేసినట్లు మనం వాక్యంలో చూడగలం. ప్రియులారా, నిజానికి ప్రార్థనకు అంత శక్తి ఉందని, మరి దేవుడు అద్భుతములు చేసే దేవుడని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. దేవుని వాక్యంలో ఏమైనా రాయబడిందంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు మీ యొద్దకు వచ్చెదరు అని రాయబడింది. నిజానికి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తట సాయంకాలపు నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారము అగులుగాక అని కూడా ఒక వ్యక్తి ప్రార్థించినట్టు మనం చూడగలం. ఆ విధంగా ప్రార్థన చేయగా మరి దేవుడు అష్షూరు సైన్యాన్ని లోని అనేకులు 185,000 మంది చంపబడ్డారు. వారి రాజు మరి పారిపోయి నినివే అనేటటువంటి తన రాజ్యానికి వెళ్ళినప్పుడు అతని కుమారులే అతనిని మరి కత్తివాత హతం చేస్తారు. ప్రియులారా, అనగా యుద్ధం చేయకుండానే దేవుడు ఈ యూదా రాజైన హిజ్కియాకు మరి విజయం దయచేశాడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ చెప్పేదేమంటే, హీ ఈజ్ గాడ్ హూ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్. దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. బీ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మీరు ఊరకుండి దేవుడు అనుగ్రహించు రక్షణను చూడవలను అనే మాట మీతో గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, చెప్పేదేమంటే, దేవుడు మన పక్షాన ఉండగా మరి సాతాను అనేవాడు కానీ చీకటి శక్తులు కానీ ఏమి చేయలేవని మరి మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మనకు శత్రువులుగా వచ్చిన వారు మరి వారు దూరంగా వెళ్ళిపోయే విధంగా దేవుడు వారిని దూరపరుస్తాడు. మరి శాంతి సమాధానాలు ఇవ్వగలనని మీతో మనం చేస్తున్నాను. మరి రెండవదిగా మరి యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లతో విడుచుచు యెహోవాకు ప్రార్థించనని యెషయా 38వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరి యథార్థ హృదయంతో సత్యమును అనుసరించి దేవా నీ సన్నిధిలో నేను ఉన్నాను, కాబట్టి నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను మరి నా రాజ్యంలో జరిగించాను, కాబట్టి నాపైన కృప చూపవా అని మరి కన్నీళ్లతో అతడు వేడుకున్నాడు. నిజానికి ఇలాంటి ప్రార్థనను దేవుడు వింటాడు. ఆయన తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడుగా హిజ్కియా రాజును మనం చూస్తాం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యంలో రాయబడింది. నిజానికి ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ హ్యూమిలిటీ అనే మాట మామూలుగా మనం వింటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మనం వినయమనస్సులుగా ఉన్నప్పుడు దేవుడు అనుకూలమైన సమయంలో మనను హెచ్చిస్తాడని దేవుని వాగ్దానం. కాబట్టి
హిజ్కియా రాజుకు మరి శత్రువులపైన విజయం ఇచ్చినట్లు మనం చూడగలము. మరి అంతేకాకుండా మరి దేవుడు అతని గురించి ఏం చెప్పినాడంటే 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 4-5 చూస్తే, యెహోవా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఒకానొక సందర్భంలో మరి హిజ్కియా రాజు మరి నీవు మరణమవుతావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు మరి అతడు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరలా నా సేవకుడైనటువంటి మరి హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థనను నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు అని మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరలా ఒక ఆదరణకరమైన మాటను, స్వస్థతను విడుదల చేశాడని మీతో మనం చేస్తున్నాను. నిజానికి యెషయా ప్రవక్త ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారము హిజ్కియా మరణం పొందాలి, కానీ అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు ఆరోగ్యం దయచేసి మరి నీవు ఆరోగ్యం బాగుపడి నీవు మందిరమునకు ఎక్కి వెళ్తావని చెప్పడము ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి అప్పుడు యెరూషలేములో మరి హిజ్కియా రాజు కాలంలో దేవుని మందిరం ఎత్తైనటువంటి చోట కట్టబడి మరి దానికి మెట్లు కలిగినటువంటి మందిరం కాబట్టి నీవు ఆ యొక్క యెహోవా మందిరమునకు మరి మెట్ల మీద ఎక్కి వెళ్తావు, మరి నీకు 15 సంవత్సరాల ఆయుష్ను కూడా నేను ప్రసాదిస్తున్నానని దేవుడు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి మరి మనం చేసే ప్రార్థన, విజ్ఞాపన మరి అంగీకారమైన ప్రార్థన ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని, మరి దేవుడు కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క జీవ కవిలలో మన కన్నీళ్ళన్నీ ఉన్నాయట. దేవుడు నీ కన్నీటిని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ బాధను చూస్తున్నవాడు. ఆయన పట్టించుకోలేని దేవుడు కాడు. ప్రియులారా, ఒకవేళ ఎప్పుడైనా ఆలస్యమైనప్పటికీ ఆ యొక్క ఆలస్యంలో కూడా ఒక సంకల్పం ఉందని, మరి మనం నిజంగా మరి ప్రార్థన చేసినప్పుడు నిజంగా మొరపెట్టే వారికి ఆయన యెహోవా ఆసన్నుడని రాయబడింది. నిజముగా మొరపెట్టడంలో ఉద్దేశం అంటే విశ్వాసముతో ప్రార్థించడం, తర్వాత అది ఆ యొక్క అద్భుతము లేదా స్వస్థత జరుగుతుందని నేను నమ్మకంతో ప్రార్థించినప్పుడు, మరి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడని మీతో మనవి చేస్తున్నాను. అప్పుడు హిజ్కియా గారు ఆ విషయాన్ని విన్న తర్వాత మరి దేవుణ్ణి ఒక సూచన అడుగుతాడు. వారి యొక్క రాజ్యంలో ఒక గడియారము మరి సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరి 10 మెట్లు ఎక్కజేసేదను. ఇక్కడ ఏమవుతుందంటే వారి యొక్క ఆహాజు గారు ఒక గడియారాన్ని నిర్మించారు. అది సూర్యుని యొక్క కాంతిని బట్టి, దాని యొక్క నీడని బట్టి వారు ఆ కాలంలో వాల్ క్లాక్స్ లేని కాలంలో ఆ నీడ గడియారాన్ని వాళ్ళు మరి ఉపయోగించేవారు ఆ యొక్క సమయం తెలుసుకోవడానికి. అయితే ఆ యొక్క ఆహాజు గారి గడియారంలో సూర్యుని కాంతి నీడ 10 మెట్లు కిందికి దిగిందట. అయితే ఇలాంటి సందర్భంలో ఎలా ప్రభు అన్నప్పుడు మరి దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏమంటే, మరి నీడ 10 మెట్లు ఏదైతే దిగిందో అది 10 మెట్లు వెనుక పోయేటట్లు చేస్తానని దేవుడు చేసినట్లు మనం చూడగలం. ఇక్కడ నేను ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ గురించి నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. 2 winged sun. క్రీస్తునందు వారలారా, ఈ యొక్క పురావస్తు శాఖ వాళ్ళ రుజువు ప్రకారము సూర్యునికి ఇటు అటు రెక్కలు కలిగినట్లుగా చెక్కబడినటువంటి రాతిపై రాత యూదారాజు అయిన హిజ్కియా కాలంలో మలచబడినటువంటిది ఒకటి పురావస్తు శాఖ వాళ్ళకి లభించింది. ప్రియులారా, మరి ఏ కాలంలో జరిగింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు పరిశీలించినప్పుడు మరి తేలింది ఏమంటే, జెరూసలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ 3000 సంవత్సరాల క్రితము ఆహాజు కుమారుడైన హిజ్కియా కాలంలో ఉన్నదని రీసెర్చర్స్
మరి తెలియజేయడం జరిగింది. అనగా మరి సూర్యుడు జీవానికి గుర్తు, దేవుని కాపాడే రెక్కలు. అనగా అక్కడ ఏముంటుందంటే సూర్యునికి అటు ఇటు రెక్కలు కలిగినటువంటి రాతితో చెక్కబడినటువంటి ఒక పడక లాంటిది మరి పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో దొరికిందట. కాబట్టి 2-winged సన్ బిలాంగింగ్ టు హిజ్కియా సన్ ఆఫ్ ఆహాజ్ కింగ్ ఆఫ్ జూదా. కాబట్టి అది అనగా దేవుడు హిజ్కియా ప్రార్థన విని ఆయనకు స్వస్థపరిచిన దానికి గుర్తుగా మరి హిజ్కియా రాజే ఆయన పరిపాలన కాలంలో ఆ చెక్కబడినటువంటి మరి రాతి పైన సూర్యునికి ఇటు అటు రెక్కలు కలిగి ఉన్నటువంటి ఒక రాతి పలకాన్ని ఉంచినాడని మనకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి అది ఒక ఉదాహరణగా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్గా మరి హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడనడానికి సూచనగా ఉంది. అంతేకాకుండా మరి దేవుడు యొక్క ఆదేశాల మేరకు ఒక అంజూర పండు యొక్క ముద్దను తీసుకొని హిజ్కియాకు ఏర్పడినటువంటి గాయాన్ని కట్టినప్పుడు ఆయన సంపూర్ణమైన స్వస్థత నొంది మరి మందిరంలో వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించినట్లు మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ చెప్పేదేమంటే దైవిక స్వస్థత అనున్నది సూపర్ న్యాచురల్. ఇది మనుషులలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను తొలగిస్తుందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒక ఆస్ట్లే హుకర్ అని ఏమంటాడంటే డివైన్ హీలింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ సూపర్ న్యాచురల్ యాక్ట్ ఆఫ్ గాడ్ దట్ రిజాల్వ్స్ ఎ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ సిక్నెస్. మరి మనిషికి ఆస్ట్లే హుకర్ గారు ఉద్దేశం ప్రకారము మరి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైనటువంటి మరి అనారోగ్యం నుంచి, అస్వస్థత నుంచి, వ్యాధి నుంచి దైవిక స్వస్థత మరి వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో కూడా మరి చూస్తే నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూడగలవు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోక పరిచర్యలో మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు, చనిపోయిన లాజర్ను 3 దినాల తర్వాత బ్రతికించిన సందర్భంలో నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవని యేసుప్రభు వారు లాజర్ను బ్రతికించాడు ప్రియులారా. మరి అదేవిధంగా మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలు వెళ్ళి క్రొవ్విన దూడలు గంతు వేయినట్లు గంతులు వేయదని కూడా రాయబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇది మలాకి గారు చేసినటువంటి ప్రవచనంలో ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిపైన నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువే ప్రియులారా. మరి ఆయన యొక్క కాంతి ప్రసరించినప్పుడు మరి ఆరోగ్యం కలిగి, మరి ఆనందం కలిగి, కొవ్విన దూడల వలె ఆ బంధకాలను తెంచుకొని స్వేచ్ఛగా లేగ దూడల్లాగా మరి పయనిస్తారని మరి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఒకటేమంటే, కాల్ అవుట్ టు గాడ్ ఈజ్ వాంటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. మనం నిజానికి దేవుణ్ణి ప్రార్థించాలి, ఎలుగెత్తి వేడుకోవాలి. మరి దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని ఒక కీర్తనలో రాయబడి ఉంది అని మీతో మనం చేస్తున్నాం. కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ కెన్ గివ్ యూ హీలింగ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు అని మరి యెర్మియా గ్రంథంలో 17 అధ్యాయంలో 14వ వచనంలో రాయబడిన ప్రియులారా. అనగా దేవా స్వస్థపరచమని మనం ప్రార్థించినప్పుడు ఆయన స్వస్థతనిస్తాడు, రక్షించమని అడిగినప్పుడు మనకు రక్షణ ఇస్తాడని మీతో మనం చేస్తున్నాను. కాబట్టి క్రీస్తును ప్రియమైన వారులారా, యేసు ప్రభువు వారు సిలువలో కార్చిన రక్తం ద్వారా పాప క్షమాపణ ఉంది అని మనం నమ్ముతున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కూడా ఉందని మీతో మనవి చేస్తున్నాను. ఫ్రెండ్స్, హీ హ్యాస్ బోర్న్ అవర్ గ్రీవ్స్ అండ్ క్యారీడ్ అవర్ సారోస్.
అనగా ఆయనే మన రోగం భరించను, మన వ్యసనములను వహించను అని రాయబడింది. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉందని నమ్మితే మనం స్వస్థత పొందుతాం. నీవు కూడా స్వస్థ పొందుతావు. జెహోవా రాఫా హీల్స్ యూ. ట్రస్ట్ ఫర్ ఎ మిరకల్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. క్రీస్తు ప్రియమైన వారలారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే అది పాపం క్షమించబడును. కాబట్టి మనం పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు మరి స్వస్థత కూడా వస్తుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి హిజ్కియా రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. అతడు స్వస్థత పొందుకున్నాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఆయనకు దేవుడు అత్యధికంగా ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని వాక్యంలో రాయబడింది. బ్లెస్సెడ్ హోలీ స్పిరిట్ టచ్ పీపుల్ దోస్ హూ ఆర్ సిక్, టార్మెంటెడ్ విత్ ద ఈవల్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్. సెట్ దమ్ ఫ్రీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పవిత్రాత్మ దేవుడు మరి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడు. కాబట్టి పవిత్రాత్మ శక్తిని మనం కోరుకొని స్వస్థత మరి ఇప్పుడే పొందాల్సిందిగా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక వాక్యాన్ని మీకు రిలీజ్ చేస్తున్నాను ప్రియులారా. ఆయన పరమ వైద్యుడు. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి నీవును నీ ఇంటివారు రక్షించబడదురు. అంతేకాకుండా మరి ఆ ప్రభువు మీకు స్వస్థత దయచేసి శాంతి సమాధానమును మరి మీ హృదయంలో అత్యధికంగా దయచేయును గాక. ప్రార్థిస్తాం. మా స్తుతి కారణపుత్రమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తున్నాం మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి హిజ్కియా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి వందనాలు. ఆయన ఒక ప్రార్థించే వ్యక్తిగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు మరి తన పైన శత్రువుగా వచ్చినటువంటి అష్షూరు సైన్యం పైన మీరే విజయం ఇచ్చినటువంటి దేవుడవు. యూదా రాజ్యాన్ని కాపాడిన దేవుడవు ఉంటున్నావు. ఆయన వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నావు. అంతేకాకుండా ఆయుష్ను పొడిగించిన దేవుడుగా ఉన్నావు ప్రభా. మరి ఆయనను గొప్ప చేసినటువంటి దేవుడుగా ఉంటున్నావు ప్రభా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని, ఆయన పరమ వైద్యుడని, మరి ఆయన ఉన్నవాడు అనువాడుగా నిత్యము ఉన్నాడని గ్రహించి ప్రజలు తమ జీవితాలను సమర్పించుకునేవారుగా, మరి శాంతి నిందేవారుగా, స్వస్థత నిందేవారుగా, విడుదల నిందేవారుగా, సాతాను బంధకాల నుంచి స్వేచ్ఛను పొందేవారుగా దయచేయమని, మీ సన్నిధి ప్రసన్నతతో దర్శించమని దేవ, వారి ప్రార్థన అవసరాలు వింటున్న వారి ప్రార్థన అవసరాలు తీర్చి వీరే మయం పొందమని, ఈ వాక్యాన్ని బహుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.